దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చర్చ్లలో తెలంగాణలోని మెదక్ చర్చ్ ఒకటి. ఇంగ్లండ్ నుంచి భారత్ వచ్చిన బ్రిటిష్ వెస్లియాన్ మెథడిస్ట్ చార్ల్స్ వాకర్ ఫెస్నెట్ దీన్ని నిర్మించారు. 175 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉన్న ఈ అద్భుతమైన కట్టడం నిర్మాణం 1914లో మొదలై 1924 నాటికి అంటే 10 ఏళ్లకు పూర్తయింది. మెదక్ పరిసర ప్రాంత ప్రజలు పనికి ఆహార పథకం తరహాలో పనిచేసి ఈ చర్చ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1924లో క్రిస్మస్ రోజున ఇక్కడ మొదటిసారి ప్రార్థనలు జరిగాయి. ఈ చర్చ్ నిర్మాణమంతా గోతిక్ శైలిలో ఉంటుంది. నిర్మాణం పటిష్టంగా ఉండడానికి భారతీయ పురాతన నిర్మాణ పద్ధతులను అనుసరించారు. బైబిల్ సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్యాథడ్రల్ నిర్మాణం పూర్తి చేశారు. ఈ చర్చ్కి ఎన్నో విశిష్టతలున్నాయి. ఈ 3 కిటికీల గాజుపై వేసిన యేసుక్రీస్తు జీవిత చరిత్ర పెయింటింగ్లు వాటిలో ఒకటి. ఈ క్యాథడ్రల్ను రీసౌండ్ రాని రీతిలో విభిన్నంగా నిర్మించారు. మెదక్ చర్చ్లో 5,000 నుంచి 6,000 మంది ఒకేసారి కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇక్కడి పైప్ ఆర్గాన్ అందరినీ ఆకర్షిస్తుంది. అప్పట్లో సుమారు 14 లక్షల రూపాయలతో చర్చ్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.